ప్రకటన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాలు ఒక్కొక్కరుగా మనందరికీ బైబిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు బైబిల్ తెరిచి ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనం మనం చదువుకుందాం. లవదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నోటి నుండి ఉమ్ము వేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యమును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడు వాడిని ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఇంత గ్యాప్ ఉండద్దు. నీవు ధన అభివృద్ధి చేసి కొన్నట్లు అగ్నిలో కూటము వేయబడిన బంగారమును నీ దినం మూల డిసెంబర్ల సిగ్గు కనబడకున్నట్లు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడు నేను నాతో కూడా అతడును భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ సమయంలో నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవే మాట్లాడండి, నా నోటికి బోరగా ఉండండి. ప్రాముఖ్యంగా మేము నేర్చుకునే సంగతులు, మేము బుద్ధి తెలుసుకునే సంగతులు తండ్రి మీరు బోధిస్తున్నప్పుడు, నా ద్వారా మీరు బోధిస్తున్నప్పుడు మీరే మహిమ తెచ్చుకొని తండ్రి మీరును వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక సత్యాలు బయలుపరుస్తారని నమ్మచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎట్టకేలకు చివరి సంఘం, ఆసియాలో ఉన్న 7 సంఘాలలో చివరి సంఘం లవదోకియా సంఘం. బైబిల్లో వరుస క్రమాన్ని చూసుకుంటే ఈ లవదోకియా సంఘము దగ్గరికి వచ్చాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు మనం ఇప్పుడు చూసుకున్నాం. లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అని మరలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు 6 సంఘాలను గురించి మనము వివరణ తెలుసుకున్నాం గడిచిన వారం వరకు. ప్రతి సంఘానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్యాక్ స్టోరీ అంటే ప్రతి సంఘానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను తెలుసుకొని ఈ మాటలు కనుక మనము ధ్యానం చేస్తే ఈ మాటలో ఉన్న అర్థము మనకి ఇంకా కూడా ఎక్కువగా తెలిసిపోతుంది. దాని పూర్వపు చరిత్ర తెలవకుండా ఆ మాటలు మనం చదివితే మనకు అది సరిగా అర్థం కాదు. ఈ లవదోకియా సంఘము ధనవంతుల సంఘం. ఇది ఒక ముఖ్య పట్టణంగా ఉంటుంది. ఈ లవదోకియా సంఘము, లవదోకియా పట్టణం ఈ సంఘంగా ఉండకముందు లవదోకియాలో ఒక సంఘం ఉంది, ఒక క్రైస్తవ గుంపు ఉంది. అది లవదోకియా సంఘము. ఆ లవదోకియా పట్టణం చాలా పెద్ద సిటీ. ఈ లవదోకియా పట్టణము ఫిలదెల్ఫియా పట్టణంకు 80 కిలోమీటర్ల దూరం ఆగ్నేయంలో ఉంటుంది. మళ్ళీ నేను మీకు దిక్కులు చెప్పాను. ఆగ్నేయం ఎటు ఉంటుంది? ఊరికి ఆగ్నేయం వస్తుంది కదా. తూర్పునకు దక్షిణమునకు మధ్యలో ఉండే దిక్కు ఆగ్నేయం. ఈ లవదోకియా పట్టణము ఫిలదెల్ఫియా నగరమునకు 80 కిలోమీటర్లు ఆగ్నేయంగా ఉంటుంది. అట్లాగే ఎఫెసీ పట్టణంకు 150 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంటుంది. తూర్పు వైపుననేమో లవదోకియా పట్టణపు తూర్పు వైపున ఎఫెసీ పట్టణం ఉంటుంది 150 కిలోమీటర్ల దూరంలో.
80 కిలోమీటర్లు ఆగ్నేయంగా ఫిలదెల్ఫియా పట్టణం ఉంటుంది. ఈ లవదోకియా పట్టణంకు దాని పక్కన ఉండి లైకస్ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ పెద్ద లోయ ఉంటుంది, దాన్ని లైకస్ వ్యాలీ అంటారు, లైకస్ లోయ అంటారు. ఈ లవదోకియా పట్టణము ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే, ఇప్పుడు ఆ సిటీ పేరు డెన్జిల్. ఇప్పుడు ఉంది ఆ సిటీ డెన్జిల్. దాదాపు 1,60,000 మంది ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో నివసిస్తున్నారు. ఇప్పుడు అది వెస్ట్రన్ టర్కీలో, అంటే టర్కీ అనే దేశంలో ఆ లవదోకియా అనే పట్టణం ఉంది. ఈ లవదోకియా సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎపఫ్రా. అనండి ఒకసారి. ఎపఫ్రా పేరు విన్నారు ఎప్పుడైనా? ఓకే, ఇప్పుడు వింటారు, ఆయన గురించి కూడా వింటారు. ఆయన పేరు ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనే పౌలు సహచరుడు ఈ చర్చ్ని స్టార్ట్ చేశాడు. ఈ చర్చ్ని ప్రారంభించి అక్కడ సువార్త ప్రకటించాడు. ఈ ఎపఫ్రా అనే పౌలు పరిచారకుడు, లేదా పౌలు దగ్గర, లేకపోతే పౌలుతో కలిసి పనిచేసిన ఈ ఎపఫ్రా మరి ఒక సంఘానికి కూడా ప్రారంభించాడు. ఆ సంఘం పేరు కొలస్సీ. మీకు కొలస్సీలో రాసిన పత్రిక మీకు తెలుసు కదా. ఆ కొలస్సీలకు రాసిన పత్రిక, ఆ కొలస్సీ సంఘాన్ని స్థాపించింది అక్కడ ఉన్న పాస్టర్ పేరు ఎపఫ్రా. ఈ మాటలు మనం కొలస్సీ పత్రికలు చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో ఆ సత్యము వ్యాపిస్తున్నది. ఎలా వ్యాపిస్తున్నదో తర్వాత చెప్తున్నాడు. 7వ వచనం చదవండి. మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. ఓకే, ఎపఫ్రా అనే వారి వల్ల ఈ సంగతులన్నీ నేర్చుకున్నారు. ఇది ఎవరితో రాస్తున్నాడు? కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. మనం చెప్పుకునేది కొలస్సీ సంఘం గురించి కాదు, లవదోకియా సంఘం గురించి. ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. మీ కొరకును లవదోకియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానో తెలుసుకొని కోరుచున్నాను. ఈ కొలస్సీ సంఘాన్ని ప్రారంభించింది ఎపఫ్రా. ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ అన్నాడు, నేను మీ కొరకు ప్రయాసపడుతున్నాను, అట్లాగే లవదోకియా సంఘం వారి కొరకు కూడా ప్రయాసపడుతున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి లెటర్ రాస్తూ చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, ఇదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. అంటే ఒక నిమిషం, 12వ వచనం నుండి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 12వ వచనం, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. ఇప్పుడు ఎపఫ్రా గురించి రాస్తున్నాడు. ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు కొలస్సీ సంఘానికి. ఎందుకంటే కొలస్సీ సంఘానికి వృద్ధి చేసింది, ప్రకటించింది ఆయన్నే. మీరు ఎపఫ్రా వలనే సంగతులు నేర్చుకున్నారు. ఎపఫ్రా వలనే సంగతులు నేర్చుకున్నారు అంటే అర్థము, ఎపఫ్రా ఆ సంఘంలో పరిచయం చేసి అనేక సంగతులు వారికి నేర్పించాడు. ఇప్పుడు ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. అట్లాగే మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘము పట్ల సేవకునికి ఉన్న భారం, ఆయన మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీరు సంపూర్ణులు కావాలి, గొప్పగా ఉండాలని మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతను మీ కొరకు మాత్రమే కాదు, ఇప్పుడు 13వ వచనం, ఇతను మీ కొరకును లవదోకియా వారి కొరకు కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు. దాంతోపాటు మరి యొక్క సంఘం కూడా ఇక్కడ ఉంది, హియెరోపోలి వారి కొరకు కూడా బహుగా ప్రయాసపడుతున్నాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. అంటే లవదోకియా వారి కొరకు ఎవరు పోరాడుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు వారు సంపూర్ణంగా ఉండాలి, వారు నిలకడగా ఉండాలి, ప్రార్థనలో చక్కగా ఉండాలని ఎపఫ్రా అనే వ్యక్తి కొలస్సీ సంఘం కొరకు పాటుపడుతూనే లవదోకియా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే ప్రార్థన అధికంగా చేస్తూ ఉన్నాడు లవదోకియా వారి కొరకు. అంతటి గొప్ప
పరిచర్య చేసి అంతటి గొప్ప సేవకుడు ఆ సంఘానికి ఉన్నాడు, లవదోకియ సంఘానికి ఉన్నాడు. చూడండి, మనకు 14వ వచనం కూడా చూస్తే, అంటే లవదోకియ సంఘం కూడా కాదు మాత్రమే కాకుండా హియెరోపోలి అనే సంఘం గురించి కూడా, అక్కడ ఉన్న ప్రాంతం వారి గురించి కూడా ఆయన బహుగా ప్రయాసపడి ప్రార్థన చేస్తుండని పౌలు ద్వారా సాక్ష్యం పొందిన వ్యక్తి ఈ ఎపఫ్రా. అట్లాగే 14వ వచనంలో లూకా అనే వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తాం. లూకా అనే వైద్యుడు, దేమా వారి గురించి చూస్తాం. అట్లాగే 15వ వచనంలో లవదోకియ సంఘంలో ఉన్న విశ్వాసుల పేర్లు కొన్ని అక్కడ చూస్తాం. చూడండి, లవదోకియలో ఉన్న సహోదరులకును నుంఫాకు అనే వ్యక్తి వారింట్లోనే లవదోకియ సంఘం నడుస్తుంటది. నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం. లవదోకియ సంఘాన్ని ప్రారంభించింది, ప్రయాసపడుతుంది ఎపఫ్రాన్. అయితే లవదోకియ సంఘము జరగడానికి కారణం ఎవరంటే నుంఫా. ఆ వ్యక్తి పేరు ఎవరు మీరు విన్నారా? ఇప్పటి వరకు ఎప్పుడన్నా విన్నారా? ఆయన ఇంట్లో అందరు కూడుకొని, ఇట్లనే మనం కదా కూడుకున్నట్టు కూడుకొని చక్కగా ప్రార్థనలు చేసేవారు. నుంఫాకు అనే వ్యక్తి. అట్లాగే పౌలు కూడా లవదోకియ సంఘానికి పత్రిక రాసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి 16వ వచనం చూస్తే, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదోకియ వారి సంఘములను చదివించుడి. అంటే ఇదే కొలొస్సీయులకు రాసిన పత్రిక ఎవరికి రాస్తున్నాడు? మరలా మీరు చదవండి, మీరు వినిపించుకోనండి, మీరు ఒకరికొకరు ఈ మాటల ద్వారా బుద్ధి చెప్పుకోనండి. ఇదే పత్రికను తీసుకుపోయి మరలా లవదోకియ సంఘానికి వెళ్ళండి, అక్కడ ఉన్న వారందరినీ ఇట్లా కూర్చోబెట్టండి, వారికి ఈ పత్రికను చెప్పండి, చదవండి. అంటే లవదోకియ సంఘానికి పరిచయం చేసిన వ్యక్తుల్లో పౌలు కూడా ఉన్నాడు. అట్లాగే మరి ఒక మాట ఎప్పుడున్నాడే, లవదోకియకు రాసిన పత్రికను మీరును చదివించుకోండి. లవదోకియ సంఘమునకు పౌలు కూడా ఒక పత్రిక రాశాడు. ఇప్పుడు ఆ పత్రికను మీరు తెచ్చుకోండి, మీరు చదివించుకోండి. మరి మన బైబిల్లో లవదోకియకు రాసిన పత్రిక ఉందా? ఉన్నదా? లేదు. ఎఫెసీ పత్రిక ఉంది, కొరింథీ పత్రిక ఉంది, లవదోకియలకు రాసిన పత్రిక లేదు. అయితే ఒక వ్యక్తి పేరు చెప్తాను, బైబిల్ చరిత్రకారుడు టెర్తులియన్ అనండి. టెర్తులియన్ ఆ చరిత్రకారుడు ఏమని పరిశోధన చేశాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రికనే లవదోకియలకు రాసిన పత్రిక అని చెప్పాడు. ఎఫెసీలో రాసిన పత్రిక ఉంటుంది కదా, అది ఎవరికో కాదు, అదే లవదోకియ సంఘానికి పౌలు రాసిన పత్రిక అని చెప్పాడు. కానీ ఈ కాలపు దేవుని బిడ్డలందరూ పరిశోధన చేసి లేదు అది లవదోకియకు రాసిన పత్రిక కాదు అని చాలామంది అభిప్రాయం. అయితే ఒక లెటర్ దొరికింది కానీ పౌలు హ్యాండ్ రైటింగ్తోనే రాయబడ్డ ఒక లెటర్ దొరికింది. లవదోకియ అనే ప్రాంతానికి రాసిన లెటర్ అనేది దొరికింది. కానీ అది పరిశోధన చేయంగా ఇది ఫోర్జరీ లెటర్ అని వాళ్ళు కనుక్కున్నారు. ఫోర్జరీ అంటే మనలాగానే రాసే వ్యక్తి అన్నట్టు. నేను లేకుండా నాలాగా సంతకం పెడితే అది ఫోర్జరీ చేసాం అన్నట్టు. అంటే మీలాగానే మీ సంతకం పెట్టారనుకోండి, మీరు ఎట్లా రాస్తారో అట్లనే రాస్తే దాన్ని ఫోర్జరీ అంటారు. ఫోర్జరీ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్, జైల్లో వేయడమే. కాబట్టి అది ఫోర్జరీ లెటర్, అది పౌలు రాసిన లెటర్ కాదు అని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే లవదోకియ పట్టణం యొక్క చరిత్ర తెలిస్తే ఇక్కడున్న మాటలు ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. ఈ లవదోకియ సిటీ ఎఫెసీ సంఘానికి, ఈ స్ఫుర్నా సంఘానికి, సార్దిస్ సంఘానికి వ్యాపార పరంగా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. ఈ లవదోకియ ప్రాంతంలో ఉన్న వారందరూ బాగా ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు. ఈ లవదోకియ ప్రాంతంలో టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ, ఏమంటారు, బట్టలు తయారు చేసే పరిశ్రమ అక్కడ ఉంది. ఎక్కడ? ఈ లవదోకియ పట్టణంలో. లవదోకియ పట్టణం ఉన్న వారందరూ బాగా ధనవంతులు. ఈ లవదోకియ పట్టణంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంక్ ఉంది కదా, మనకు అకౌంట్లు మొన్న వచ్చినాయి, కానీ అప్పుడే వాళ్ళకు బ్యాంకింగ్ వ్యవస్థ ఆ లవదోకియ పట్టణంలో ఉండేది. ధనవంతులు ఉన్నారు కదా, డబ్బంతా దాచుకునేది ఎందుకని
ఒక దగ్గర పెట్టుకునేవాళ్ళు, దాన్ని బ్యాంక్ అని పిలిచేవాళ్ళు. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడైతే ఈ ప్రకటన గ్రంథం రాయబడిందో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి డొమిషియన్ చక్రవర్తి. ఈ డొమిషియన్ చక్రవర్తి ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, నేను రాజుని, నేనే దేవుణ్ణి. ఎవరు? నేనే రాజుని, నేనే దేవుణ్ణి. ఈ ప్రపంచంలో ఎవ్వరిని పూజించద్దు, నన్ను మాత్రమే పూజించాలని క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే పూజించారో వాళ్ళందరినీ చంపేస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక యూదులకు మాత్రం మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల క్రీస్తును అంగీకరించిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా శ్రమల పాలయ్యారు. ఆ లవదోకియ ప్రాంతంలో రాజును ఆరాధించే వారు ఎక్కువగా ఉండేవాళ్ళు. కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు, పోనీలే ఆరాధించకపోతే చంపేస్తాడేమో అని కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి ఆ రాజును ఆరాధించడం మొదలుపెట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ లెటర్ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఈ మాటలు ఇక్కడ చదివాం కదా. ఎందుకు ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నానంటే, దేవుణ్ణి నన్ను మర్చిపోయి మీరు రాజును పూజిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఊరికే ఆ మాటలు అనలేదు. ఈ లవదోకియ ప్రాంతంలో పెద్ద చర్చి ఉండేది. ఆ పెద్ద చర్చిలో 20 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉండేవాళ్ళు. 20 మంది. వారందరికి పైగా ఒక బిషప్ ఉండేవాడు. ఆ ప్రాంతంలో లవదోకియ ఆ సమయంలోనే ఒక బిషప్ ఉండేవాళ్ళు. ఈ లవదోకియ ప్రాంతంలో 700 సంవత్సరం, ఇది ఎన్నో సంవత్సరం? 2025 7th సెంచరీలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పెద్ద భూకంపం వచ్చేసరికి ఆ ప్రాంతాన్ని వదిలి చాలామంది చనిపోయారు. ధనము బాగా ధనవంతులు కదా, డబ్బును బాగా కోల్పోయారు. ఆ ప్రాంతం నుంచి చాలామంది వెళ్ళిపోయారు. ఈ లవదోకియ ప్రాంతము కొలస్సీ పట్టణంకు, కొలస్సీ సంఘానికి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే కొలస్సీ సంఘాన్ని, లవదోకియ సంఘాన్ని స్థాపించింది ఒక్కడే, ఎపఫ్రా. అట్లాగే కొలస్సీ ప్రాంతాన్ని ఆనుకొని లైకస్ నది ప్రవహించేది. ఆ లైకస్ నది నుండి, అంటే కొలస్సీ ప్రాంతం 16 కిలోమీటర్ల దూరంలో ఒక నది ప్రవహించేది, దాని పేరు లైకస్ నది. ఈ విధంగా అక్కడ వాటి యొక్క ప్రాంతం యొక్క ఆ సరిహద్దులను గురించి, ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని గురించి మనం ఇక్కడ చూసాం. అట్లాగే లవదోకియ సంఘంలో ఒక నమ్మకమైన వ్యక్తి ఉండేవాడు. అతని గురించి పౌలే ఇక్కడ రాస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అర్కీఫ్ అనే వ్యక్తి అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఏ సంఘంలో? ఏ సంఘం? లవదోకియ సంఘంలో అర్కీఫ్ అనే వ్యక్తి నీ పరిచర్యను జాగ్రత్తగా చూసుకో అని పౌలు ద్వారా ఆయనకు లెటర్ వెళ్ళింది. అర్కీఫ్ అనే వ్యక్తికి వెళ్ళింది. ఈ అర్కీఫ్ ఎవరు? ఈ అర్కీఫ్ గురించి మరొక దగ్గర బైబిల్లో రాయబడి ఉంటుంది. ఒకసారి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి ఒకసారి. ఫిలెమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాస్తాడు ఫిలెమోనుకు. ఆ ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మన సహోదరి అయిన అఫియాకును తోడి యోధుడైన అర్కిప్పునకును ఇది ఎవరితో మాట్లాడుతున్నాడో? ఫిలోమోనుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఇది చరిత్ర కొంచెం బోరపడుతుందా? కత్తిరుందా? తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే అక్కడి ప్రాంతం గురించి మనకు అర్థమైపోతుంది. ఎందుకు ఆ మాటలు రాశారని అర్థమైపోతుంది. ఆ మాటలు ఏముంది చెప్పచ్చు, వివరం చెప్పచ్చు, కానీ ఆ మాటలు ఎందుకు రాశారు వాళ్ళకి అటువంటి మాటలని అర్థమైపోతుంది. కొలస్సీ సంఘము, ఇప్పుడు లవదోకియ సంఘము నుంఫాకు అనే వారి ఇంట్లో ఆ సంఘం జరిగేది. అట్లాగే కొలస్సీ సంఘము ఫిలోమోన్ వారి ఇంట్లో జరిగేది. ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి కొలస్సీ సంఘానికి సంబంధించిన వ్యక్తి, ఒక నాయకుడు. అంటే చర్చిలో యాక్టివ్గా ఉండేవాడు. ఈ ఫిలోమోన్ కొలస్సీ సంఘంలో. ఈ కొలస్సీ సంఘానికి రాసినప్పుడు కొలస్సీ ఎట్లాగో లవదోకియ సంఘానికి టచ్లోనే ఉంటుంది, అంటే సమీపంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక లవదోకియ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అర్కిప్పు. అతడు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని ఇక్కడ రాస్తున్నాడు. ఈ లవదోకియ సంఘంలో మరి ఒక విషయం చెప్తాను. ఆ లవదోకియ ప్రాంతమునకు దగ్గరగా లైకస్ నది అనేది ప్రవహించేది. వీళ్ళు గొట్టాల ద్వారా నీటి సరఫరా జరిగేది. గొట్టాల ద్వారా నీటి సరఫరా అంటే నీళ్లు ప్రతి ఇంటికి రావాలి కదా, ఇంటింటికి నీళ్ళ కనెక్షన్ ఆ కాలంలోనే ఉంది లవదోకియ ప్రాంతంలో. వారందరికీ
లవదోకియ ప్రాంతము పక్కన ఉన్న ఒక నది నుండి గొట్టాలు వేసుకొని, గొట్టాలు అంటారు దాన్ని ఏమంటారు, పైపులు, పైపు గొట్టాలు. ఆ పైపు గొట్టాల ద్వారా ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పించేవాళ్ళు. అలా కల్పించడం ద్వారా ప్రతి ఇంటికి నీటి సౌకర్యం ఉండేది. లవదోకియ ప్రాంతం వాళ్ళు బాగా ధనవంతులు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినది ఒక్కొక్కటి దీనికి టచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, ఆమెన్ అనువాడును. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఆమెన్ అంటే ఆయన చెప్పేది చేస్తాడు అని అర్థం, సత్యం అని అర్థం. కొత్త నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది. హిబ్రూ భాషలో ఏమంటారంటే సత్యం అంటే తాను చెప్పినట్టే చేసే దేవుడు అని అర్థం. అలా అనేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి. అంటే ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే ఆయన చెప్పితే చేసేవాడు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు మాట యథార్థవంతుడు మాట ఇచ్చితే మాట తప్పడు. ఎటువంటి సందర్భంలో ఒకవేళ నష్టం కలిగినా మాట తప్పడు. మన మాటకు ఒక విలువ ఉంది. వాడును అంటే సత్యమే పలికేవాడు, తాను చెప్పినట్టే చేసేవాడు. మనల్ని కూడా దేవుడు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. యథార్థవంతునికి నష్టం కలిగినా మాట తప్పడు. మనం ఎప్పుడైనా మాట తప్పే పిల్లలుగా ఉన్నామా? ఎందుకు దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి అని అనకుండా తన క్యారెక్టర్ గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు 7 సంఘాలు మనం చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది. అగ్నిజాల వంటి కనులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు, 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు అని ఈ విధంగా వివరిస్తూ లవదోకియ సంఘానికి అంటున్నాడు ఆమెన్ అనువాడు. అంటే తాను ఏది చెప్తాడో అదే చేసేవాడు, తను ఏదైతే మాట ఇస్తాడో మాట నిలబెట్టుకునేవాడు. దేవుడు కూడా మన దగ్గర నుంచి అదే ఆశిస్తున్నాడు. నీ ఒకవేళ మాట ఇస్తే అది నిలబెట్టుకోవాలి, నష్టము కలిగినా నిలబెట్టుకోవాలి. నష్టం వచ్చిందని తప్పడం కాదు, నష్టము కలిగినా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మాట మీద పెద్దగా నమ్మకం లేదు, మాటలు పోయినాయి. ఒకప్పుడు ప్రమాణం అనేవాళ్ళు, ఇప్పుడు ప్రమాణాన్ని కూడా పెద్దగా ఎవరు నమ్ముతలేదు. చేస్తాం ఎన్ని ఒట్టైనా పెడతామంటారు. చివరికి బాండ్ పేపర్లు వచ్చినాయి. నిజం చెప్పాలంటే బాండ్ పేపర్ల మీద కూడా ఎవరికి నమ్మకం లేదు. దేని మీద ఉంది? మళ్ళీ చివరికి మొత్తం అంతా తిరిగి అక్కడికి వచ్చింది, మళ్ళీ వ్యక్తి పైనే నమ్మకం. ఆ వ్యక్తి మంచివాడు అనుకుంటే మనం సహాయం చేయొచ్చు. వాడు చెడ్డవాడైతే బాండ్ పేపర్లు కాదు కదా, ఇంకేదైనా ₹1,00,000 పేపర్లు తెచ్చినా, అంటే ఈ మాట అనడం కొంచెం ఇబ్బంది ఉన్నా వాని వెంట్రుకను కూడా కదిలించలేము. నిజమా కాదు? దేవుని వాక్యం చెప్తుంది మీరు పేపర్లు, అంటే నేను ఆ మాటలు చెప్తున్నాను, పేపర్లు దాని మీద కాదు, యథార్థవంతునైతే నువ్వు మాట మీద ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు మాట మీద నిలబడేవాడు. నీ దేవుడు ఒకసారి మాట ఇస్తే, మనం నమ్ముకున్న మన దేవుడు ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నారా? నష్టం కలుగుతుందని తప్పించుకున్నారా? అసలు మన మాట నిలబెట్టుకుంటామని ఒక సాక్ష్యం మనకు సమాజంలో బయట ఉందా? కనీసం సంఘంలో ఆ మాట ఉన్నదా మనకు? అంటే ఫలానా హనోక్ అనే వ్యక్తి ఒక మాట ఇస్తే ఖచ్చితంగా అది చేస్తాడు. ఫలానా ఒక వ్యక్తి, మన సంఘంలో ఉన్న వ్యక్తి మాట ఇచ్చాడు అంటే ఆయనకు పేపర్ అవసరం లేదు, పెన్ అవసరం లేదు, బాండ్ పేపర్ అవసరం లేదు, ప్రామిసరీ నోట్ అవసరం లేదు. అతను ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన మాట ఇస్తే నిలబెట్టుకునేవాడు అనే సాక్ష్యం మనం పొందుకున్నామా? దేవుడు అంటున్నాడు యథార్థవంతుడు నష్టం కలిగిన మాట తప్పుడు. మాట నిలబెట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? లేకపోతే మాట ఇచ్చి తప్పించుకునే వారంగా ఉన్నామా? చాలామంది మనకు తెలిసిన సన్నిహితులు అనేక మందికి మనం సహాయం చేస్తాం. వాడు ఒక డేట్ చెప్తాడు, వాడు ఆ రోజు ఫోన్ లేబట్టాడు. తెల్లారి ఫోన్ చేస్తే అప్పుడు లేబట్టాడు. మనం అందరం ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్తే వాడు అప్పుడు ఉండడు. ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, రేపురా అంటారు, మాపురా అంటారు, మనమే ఫోన్లు చేయాలి. వాడు యథార్థవంతుడేనా? కానే కాదు. దేవుని వాక్యం చెప్తుంది నేను ఆమెన్ అనువాన్ని, అంటే నేను ఏదైతే మాట ఇస్తానో అది నిలబెట్టుకునేవాడిని. దేవుని పిల్లలంగా ఒకవేళ మనం మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, తప్పకూడదు.
మాట తప్పితే మనము తప్పినట్టే. నమ్మకమైన సత్య సాక్షి, ఆయన పేరేంటంటే నమ్మకమైన సత్య సాక్షి. ఇప్పుడు సాక్షులను కూడా నమ్మేటట్లేదు, దొంగ సాక్షులు పుట్టిస్తున్నారు. వీడే సాక్షి అని తీసుకపోతాం, వాడు చెప్పేదాకా కష్టమే, అది వాడు అబద్ధం చెప్తాడు నిజమని చెప్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేరేంటంటే నమ్మకమైన సత్యమే మాట్లాడే సాక్షి. మరి ఒకటి దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఇది కొంచెం తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంగ్లీష్లో కూడా తప్పే ఉంది. దేవుని సృష్టికి ఆది అయిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఆదిలోనే ఉన్నవాడు. ఎవరో సృష్టిస్తే సృష్టించబడ్డవాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు. దాని ఇంగ్లీష్లో ఏమంటే క్రైస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే ఏది కలిగి ఉన్నది, ఏమేమి కలిగి ఉన్నామో యేసు లేకుండా కలగలేదు. జ్ఞానం అనేది ఆయన లేకుండా కలగలేదు, బుద్ధి అనేది ఆయన లేకుండా కలగలేదు, తెలివి అనేది ఆయన లేకుండా కలగలేదు. ఏదైనా ఆయన లేకుండా కలగలేదు. అంటే ప్రతి దానికి మూలము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సృష్టికర్త, అట్లాగే ఆయన నమ్మకమైన సత్యసాక్షి అయినవాడు, అట్లాగే ఆయన మాట ఇస్తే నిలబెట్టుకునేవాడు. నీకు లెటర్ రాస్తున్నాడు, ఒక పవర్ఫుల్ వ్యక్తి లెటర్ రాస్తున్నాడు అంటే చదివేవారికి ఎంత భయం. ఒక దొంగ లెటర్ రాశాడే అనుకుందాం, మనకు భయం ఉంటుందా? దోసుకుని పోయే దొంగ కాదు, మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు, మాట ఒకటి ప్రవర్తన ఒకటి ఉన్నవాడు, చెప్పిన మాట మీద ఉండనివాడు. వాడు ఒక లెటర్ రాశాడు అనుకోండి, బుద్ధిమాటలు చెప్పుకుంటూ, పలానా హాను నువ్వు బాగలేవు, నువ్వు మాట మీద నిలబడాలి, నువ్వు మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. చెప్పేటోడే సరిగా లేడు, నాకు చెప్తే నేను ఇంటనా? చెప్పేటోడికే సరిగా లేడు. మనం మన మాట వింటామా? ఆ లెటర్ని మనం కన్సిడర్ చేస్తామా, పట్టించుకుంటామా? కానీ లెటర్ రాసేది ఎవరంటే నమ్మకమైన వాడు, మాట ఇస్తే నిలబెట్టుకునేవాడు. మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు మాట్లాడిన మాటలే ఈ లోకం వింటుంది, ఎవరైనా వింటారు. నేను చదువుకున్న రోజులలో మా కాలేజీలో ఒక ఉద్యోగం వచ్చాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మా స్నేహితులు ఆయన అడుగుతున్నారు, ఎలా మేము ఉద్యోగం సంపాదించుకోవాలి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, 5 గంటలకే లేవాలి. ఎన్ని గంటలు లేవాలి? 5 గంటలకే లేవాలి. 1 గంట సేపు చదువుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ తెచ్చుకోవాలి, మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవాలి, ఆ పుస్తకాలను బాగా చదువుకోవాలి, రాత్రి పడుకునే ముందు చదువుకోవాలి, కడుపు నిండా నిద్రపోవాలి, సమయానికి భోజనం చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఓకే అన్న, ఓకే బ్రదర్, ఓకే అన్నయ్య తర్వాత ఓకే చాలా మంచి విషయాలు చెప్పినా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ విషయాలు చెప్పడానికి అయినందుకు నేను లేనా? అవునా కదా? ఈ విషయాలు నేనే చెప్పచ్చు కదా, కానీ నేను చెప్తే అక్కడ విలువ ఉండదు. ఎందుకు నాకు ఉద్యోగం లేదు, ఆయన ఉద్యోగం సంపాదించుకున్నవాడు, వాడి మాటకు విలువ ఉన్నది, నాకు లేదు. అంటే ఉండేవాడికి, పాటించేవాడికి గౌరవం ఎక్కువ. అంతటి గొప్పవాడు లెటర్ రాస్తుండే, అయ్యా నేను సృష్టించిన వాడిని నేనే. ఒకవేళ మనం ఉండకుండా ఏమి చెప్పినా అంత విలువ ఉండదు, వింటారు కానీ నీ సంగతి తెలియదా, నువ్వు అంతేనా, నువ్వు నాకు చెప్పేటవా అనే మాట వస్తుంది. అది మనకు కొంచెం కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. కొంచెం మనకు మెదడులో బుర్రున్నది ఖచ్చితంగా, అందరికీ ఉన్నది, నీకున్నది, నాకున్నది. నేను పాటించకుండా నీకు చెప్పినా, బయట ఎక్కడ చెప్పినా చాలే చెప్తావు కానీ నీ సంగతి మాకు తెలియదా అని అనుకుంటారనే సంగతి నీకు తెలుసు. ఎందుకంటే నీకు తెలుసు ఆ పనులు నువ్వు చేయట్లేదని, అట్లాగే వాళ్ళకు కూడా తెలుసు నువ్వు ఆ పనులు చేయట్లేదని. మన పక్కన ఉన్నవారు చాలా తెలివైన వారు, మన పిల్లలు ఇంకా చాలా తెలివైన వాళ్ళు. నేను టీచర్ ట్రైనింగ్ చేస్తుంటే మా గురువులు చెప్పేవాళ్ళు, మా లెక్చరర్స్ చెప్పేవాళ్ళు, విద్యార్థులారా మీరు రేపు టీచర్లు అవుతారు. మీరు అనుకుంటున్నారు మా ఇష్టానుసారంగా చేయొచ్చు, క్లాస్ రూమ్లో అనుకుంటారు. నువ్వు క్లాస్ రూమ్లో 30 మందిని చూస్తుంటావు, కానీ ఆ 30 మంది కలిసి నేను ఒక్కనే చూస్తున్నారు. నువ్వు క్లాస్ రూమ్లో ఎవడేం చేసినో నీకు తెలుస్తుంది,
నువ్వు 30 మందిని చూస్తూ అంతమందిని గమనిస్తున్నావు అంటే 30 మంది నిన్ను గమనిస్తలేరా ఒక కంటితోని? నీ నడక, నీ మాట, నీ ప్రవర్తన, నువ్వెట్లా నడుపుతావు, నువ్వెట్లా చెప్తావు, నువ్వెట్లా చేతులు చెప్తావు, ఇదంతా గమనిస్తుంటారు. కాబట్టి వినేవాళ్ళు పిచ్చోళ్ళని ఎప్పుడు అనుకోకు అని అప్పుడే నాకు చెప్పాడు మా గురు. ఈ బుద్ధి ఆలోచన నాకు ఎప్పుడు ఉంది, మనకు కూడా ఉండాలి. ఆమేన్. ఒకవేళ మనము ఏదైనా చెప్తే, బయట సమాజంలో ఏదైనా చెప్తే పాటించకుండా చెప్పడము మర్చిపోవాలి. ఒకవేళ మనము పాటించకుండా చెప్తే ఎవరైనా వింటారు అని మనం అనుకోవడం, అది మన బుద్ధి తక్కువనే తప్ప మరొకటి లేదు. మనందరికీ తెలుసు మహాత్మా గాంధీకి స్వీట్స్ ఎక్కువ ఉండేనంట. స్వీట్స్ అంటే బాగా ఇష్టం. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని పోయి, అరే వీడు బాగా స్వీట్స్ తింటున్నాడు, పెద్దవాళ్ళకంటే స్వీట్స్ తింటే ఏం కాదు కొంతవరకు ఓకే, కానీ చిన్నపిల్లవాళ్ళకి స్వీట్స్ తింటే వెంటనే జలుబు చేస్తుంది. ఇతనికి స్వీట్స్ మాన్పించాలి, ఏం చేయాలంటే వాళ్ళ తల్లి కనుక్కుందంట ఇతనికి గాంధీ అంటే ఎక్కువ ఇష్టం. గాంధీ దగ్గరికి వెళ్ళి, గాంధీ కొంచెం నా కొడుక్కి స్వీట్స్ తినడం బంద్ చేయమని చెప్పవా? వాడు స్వీట్స్ తినడం బంద్ చేస్తాడు, ఎందుకంటే నువ్వంటే చాలా ఇష్టం, నా కొడుకు నువ్వంటే చాలా ఇష్టం అంటే. ఒక 2 నెలల తర్వాత రా అనంట. 2 నెలల తర్వాత రావడం ఎందుకు, ఇది చెప్తే అయిపోద్ది కదా అంటే 2 నెలలు మళ్ళీ స్వీట్స్ బాగా తిన్నాడు. తిన్న తర్వాత 2 నెలలకు రానే వచ్చింది మళ్ళీ. గాంధీ గారు ఒకసారి చెప్పరాదంటే, బాబు నువ్వు స్వీట్స్ మానే అన్నాడు. ఓకే తాత మానేస్తాను, ఇక నుంచి నేను తినను అన్నాడంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అన్నాడంట, ఇదే ముక్క 2 నెలల క్రితం చెప్పొచ్చు కదా, మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చాను ఎందుకు అంటే, గాంధీ అనంట నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం, నేను తినుకుంటూ ఇంకోటి తినొద్దని నేను చెప్పలేను, నేను మానేయడానికి 2 నెలల సమయం తీసుకున్నా, నేను ఇప్పుడు మానివేశాను, ఇప్పుడు నేను చెప్పాను, పాటించని వానికి చెప్పే అర్హత లేదనుకుంటా. యేసుక్రీస్తు నెరగనోడు, బైబిల్ సరిగా తెలవనోడు, అప్పుడప్పుడు చదివేటోడే గంతుంటే, క్రీస్తు నెరిగి నమ్మకమైన సత్యసాక్షి ఉన్న మనం ఎలా ఉండాలి? లవదోకీయ సంఘమునకు ఎందుకు అలా పరిచయం చేసుకున్నాడంటే 15వ వచనంలో చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా లేవు వెచ్చగా లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. ఈ నీరు సంగతి ఎందుకు చేశాడంటే, ఈ లవదోకీయ ప్రాంతమునకు అందరికీ నీటి సౌకర్యం ఎట్లా వస్తుందంటే గొట్టల ద్వారా వస్తుంది. ఈ గొట్టల ద్వారా నీళ్ళు వస్తున్నప్పుడు, ఆ నీళ్లు ఎక్కడో వస్తున్నప్పుడు వీళ్ళ ఇంటి వరకు వచ్చేటప్పటికి అవి చల్లగా ఉండవు, వెచ్చగా ఉండవు. ఎలా ఉంటాయి? నులివెచ్చగా ఉంటాయి. ఈ నులివెచ్చని నీళ్ళు ఎక్కువ తాగితే ఏమవుతుంది? ఏం కాదా? ఏమవుతుంది చెప్పండి? వాంతులు అవుతాయి. చెప్పండి ఏమవుతుంది? వాంతికి వస్తుంది. ఇంగ్లీష్లో ఉంటుంది ఎమెటిక్ అనే పదాన్ని వాడారంటే వాంతి, వికారం. ఈ నులివెచ్చని నీరు ఎక్కువ నువ్వు తీసుకుంటే నీకు వాంతికి వస్తుంది. అది నిరుపయోగంగా ఉన్నది నీళ్ళు, అది వైద్యానికి పనిచేయదు. వైద్యానికి పనిచేయాలంటే హాట్ వాటర్ ఉండాలి అంటే ఇలా ఉన్నది. కాబట్టి ఆ నీళ్లు వచ్చినాక నిరుపయోగమే. అందుకే దాన్ని వీళ్ళ ప్రవర్తనకు లింక్ పెట్టి, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు, నీ నీళ్ళు ఎట్లున్నాయో నువ్వు అట్నే ఉన్నావు. అక్కడ నీళ్ళు ఎట్లున్నాయంట? నులివెచ్చగా ఉన్నాయి అంటే అది చరిత్ర చెప్తుంది. నులివెచ్చని నీళ్ళు. మన గొట్టాల ద్వారా వచ్చే నీళ్ళు ఎట్లుంటాయి చెప్పండి? ఎట్లుంటాయి? నులివెచ్చగానే ఉంటాయి. కాబట్టి ఆ నులివెచ్చని నీరు వలె నీ ప్రవర్తన ఉంది. అంటే ఇక్కడ కొంతమంది అంటారు కదా, నువ్వు చల్లగా ఉన్నావు లేదా వెచ్చగా ఉన్నావు అంటే, కొంతమంది బైబిల్లో ఉన్న స్కాలర్స్ కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశారు. చల్లగా ఉన్నావంటే నువ్వు నీతిగా లేవు, వెచ్చగా ఉన్నావంటే నువ్వు మంచి గట్టిగా ఉన్నట్టు అని అంటారు. ఎందుకంటే అంత్య దినముల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ మాటను పట్టుకొని ఈ మాటను పట్టుకొని అంటారు. అంటే చల్లగా ఉండడం అంటే ఏంటిదంటే సరైన ప్రవర్తన లేకుండా ఉండడం అని కొంతమంది వాక్యాన్ని చెప్తారు, పెద్ద పాస్టర్లు చిన్న పాస్టర్లు. కానీ అలా కాదు. ఆ ప్రాంతం బ్యాక్ స్టోరీ వెళ్తే మనం దీన్ని కరెక్ట్గా చెప్పచ్చు. నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవంటే చల్ల నీళ్ళు ఉపయోగకరంగానే ఉంటుంది, వెచ్చ నీళ్ళు ఉపయోగకరంగానే ఉంటుంది, నులివెచ్చని నీరు ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి నీవు ఒక నిర్ణయం కొద్ది లేవు, నీవు చల్లగా లేవు వెచ్చగా లేవు అనే మాటను ఇక్కడ వాడుతున్నట్టుగా చూస్తాం. నీవు ఆత్మీయంగా నిష్ప్రయోజనకరంగా ఉన్నావు, శారీరకంగా నీళ్ళకి పని చేయట్లేదు, గొట్టల ద్వారా తీసుకొచ్చిన ఆత్మీయంగా కూడా నువ్వు నిష్ప్రయోజనంగా ఉన్నావు. ఎందుకంటే నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలలో
దేవుడు కనిపిస్తలేడు. నీ క్రియల్లో నీ ప్రవర్తనే కనిపిస్తుంది. నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. నువ్వు క్రీస్తుని నీ ప్రవర్తనలో కనపరచట్లేదు. నీవు చల్లడిగా లేవు, నువ్వు వెచ్చగా లేవు, నీవు నులివెచ్చని. అందుకే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నేను నువ్వు వదిలేద్దాం అనుకుంటున్నా. నీ క్రియలు సరిగా లేవు. నీ సంఘము ఎపఫ్రా అనే గొప్ప దైవ సేవకుని ద్వారా ప్రారంభమైంది. అర్కిపు, నుంఫాకు అనే వ్యక్తుల ద్వారా నడిపించబడుతుంది. కానీ నీ క్రియలు బాగలేవు. నువ్వు సంఘానికి వస్తున్నావు కానీ నీ క్రియలు బాగాలేవు. నువ్వు సంఘంలో ఉంటున్నావు కానీ నీ క్రియలు బాగాలేవు. నీవు నీ దేవుని పట్ల పూర్తి విశ్వాసంతో లేవు. అందుకే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. ఇంగ్లీష్లో మంచి మాట, అవుట్ ఆఫ్ మై మౌత్ అంటే విసిరేద్దాం. విసర్జించబడేది మనం విసర్జించేది మీకు తెలుసు. యూరిన్ కానీ అట్లాగే మలం, మనము దీని కానీ ఉమ్మి కానీ మనం విసర్జిస్తాము. విసర్జించిన తర్వాత అది ఎట్లుందని దాని దగ్గరికి చూస్తామా? కొంచెం ఇబ్బంది ఉండొచ్చు మీకు. అది విసర్జించేది. నిన్ను కూడా నేను విసర్జిస్తున్నా, ఎందుకంటే నీ క్రియలను బట్టి. దేవుని బిడ్డలంగా వాక్యం తెలుసుకున్న తర్వాత మన క్రియలు కనుక దేవుడు మెచ్చద లేకపోతే దేవుడు మనల్ని విసర్జిస్తాడు, ఉమ్మి వేస్తాడు, లవదోకే సంఘం వలె. ఎందుకంటే వారి క్రియలు దేవునికి తెలుసు, అవి వెచ్చగా లేవు, చల్లగా లేవు. 16వ వచనము, నీవు వెచ్చగా ఉన్నా పర్లేదు, చల్లగా ఉన్నా పర్లేదు, కానీ అలా లేకుండా నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నీకు అది కావాలి, ఇది కావాలి. నీకు విగ్రహారాధన అంటే అటు పరిగెడతావు, ఆదివారం చర్చికి పరిగెడతావు. నులివెచ్చని స్థితిని దేవుడు మెచ్చడు. దేవుని బిడ్డలముగా ఉంటే ఒకదాని మీదనే గట్టిగా ఉందా? అంతేనా కదా? ఉంటే ఒకదాని మీదనే స్థిరంగా ఉందాం. ఇష్టం ఉన్నట్టు మన అభిప్రాయాలు మార్చుకోవద్దు. దేవుని పైన మనకు అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పైనే మనం ఉందాం. కానీ ఈ లవదోకే సంఘం అలా లేదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా వెనకబడిపోయి ఉన్నారు. ఇంకా వీరు ఏమని తలస్తున్నారంటే 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని నీవు తెలుసుకోవట్లేదు. లవదోకే ప్రాంతం అంతా కూడా వ్యాపారం ఉన్న ప్రాంతం. వ్యాపారం చేసేవాళ్ళు బాగా ధనవంతులు. సంఘంలో ఉన్న వాళ్ళు ధనవంతులు ఉన్నప్పుడు వాడు నేను దరిద్రుడనే వాడు ఎట్లా అనుకుంటాడు? అయ్యా, నువ్వు చూడడానికి డబ్బు ఉందేమో కానీ ఆధ్యాత్మికంగా నీవు దరిద్రుడివి. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు ఆధ్యాత్మికంగా దరిద్రుడివి, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు గుడ్డివాడవు, నీవు దేవుని మాటలు వినడానికి నీకు ఆసక్తి లేదు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, వారు కన్నుండి చూడలేని వారు, మనసుండి గ్రహించలేని వారు. అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందవయ్యా అని అంటే, లేదు మాకేం తక్కువ, నాకు డబ్బు ఉంది, నేను ధనవంతుణ్ణి, నాకు ధన వృద్ధిని చేసుకున్నాను. ఒకరితో లెక్క పెట్టుకుంటుండంట, నాకు 3,000 నెలకు పెన్షన్ వస్తుంది, తినడానికి 2,000 సరిపోతే నెలకు 1,000 ఉంటాయి, ఓకే ఇక చచ్చేదాకా ఓకే అని అనుకుంటాడంట. తప్పులేదు అనుకుంటే తప్పులేదు. ఎందుకంటే అతని ఆర్థిక పరిస్థితి గురించి ఖచ్చితంగా లెక్కలేయాలి. అయితే శారీరకంగా అటువంటి లెక్కలేస్తున్నావే, మరి ఆధ్యాత్మికంగా నీకో లెక్క ఉండదు. మళ్ళీ చదవండి ఒక మాట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. ఏమంటున్నాడు? నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు. ఒకసారి హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికింది. ఓకే, నా కష్టార్జితంలో దేన్ని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నాకు బాగా దొరికింది, నాకు బాగా ఉంది, నాలో ఏ పాపము లేదు అని అనుకుంటున్నాడు. ఇది ఇతని ప్రార్థన. మరి ఒక ప్రార్థన మీకు చూపిస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 11, 12 వచనాలు. సుంకరి ప్రార్థన అంటారు కదా,
సుంకరి కంటే ముందు పరిసయుడు ఒకడు ప్రార్థన చేస్తుంటాడు. ఏమంటున్నాడు పరిసయుడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయుడు నిలవబడి నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల తీరు నేను లేను, ముఖ్యంగా ఈ సుంకరి తీరు నేను లేను. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నారా? నేను దొంగతనం ఏం చేయలేదు, నేను అన్యాయం ఏం చేయలేదు, నేను ఇతరుల వల్ల అన్యాయస్తుని కాదు, ప్రాముఖ్యంగా మన సంఘంకి వచ్చిన పక్క ఆ వ్యక్తి వల్ల నేను మాత్రం గాను అని ఇప్పుడు మీరు ప్రార్థన చేశారా? మీకు ఇదే నా హెచ్చరిక. దేవుడు మిమ్మల్ని చూసుకోబోతున్నాడు, శిక్షించబోతున్నాడు. అతని ప్రార్థన చూడండి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు మన జీవితంలో చేసిన మేలు, తాను ఏమై ఉన్నాడో అది తలంచుకొని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు ప్రార్థన, విజ్ఞాపన అన్న, స్తుతి అన్న, ఆరాధన అన్న 3 వేరు. మనం అన్నీ కలిపేస్తాం, కలగాపులో ఏం చేస్తాం. ప్రార్థన దగ్గర స్తుతి వస్తుంది, స్తుతి దగ్గర ఆరాధన వస్తుంది, ఆరాధన దగ్గర ప్రార్థన వస్తుంది. ప్రార్థన, విజ్ఞాపన, మన కష్టాలు దేవునికి చెప్పుకోవడం. ప్రార్థన, విజ్ఞాపన, మన కష్టాల నుండి దేవుడు మనల్ని విడిపించినప్పుడు దేవునికి చెల్లించేది కృతజ్ఞత స్తుతి. మరి ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఎంత శక్తిమంతుడో తెలపడమే ఆరాధన. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. ఇది మనం చేసిన మేలు కాదు, ఆయన ఏమైనాడు, ఆయన శక్తిని తెలుసుకొని దాన్ని మనము వివరించి ఆయన ఘనపరచడమే ఆరాధన. తండ్రి నాకు అది కావాలి, ఇది ప్రార్థన. తండ్రి నాకు ఇచ్చినందుకు వందనాలు, ఇది స్తుతి. తండ్రి నువ్వు ఏమైనా చేయగలవు, నీ శక్తి నాకు తెలుసు, నీ శక్తి ఎందుకు తెలుసా, నీ శక్తి నేను తెలుసుకున్నాను తండ్రి, ఇది ఆరాధన. ఈ పరిశీలన చేసేది కృతజ్ఞతాస్తుతి. ఎందుకంటే నేను అతని తీరు లేను, నేను దొంగను కాదు, నేను దొంగతనం చేసి సంపాదించేది తెలుసా, నేను కష్టపడి చెమట తీసి సంపాదించడం సంతోషం, అంతవరకు బాగానే ఉంది. కానీ నేను కష్టపడి సంపాదించడం బాగానే ఉంది, కానీ నేను వానంత దొంగను కాదని నీకు నువ్వు క్లెయిమ్ చేసుకుంటాను. అంటే నీకు నువ్వే సంతృప్తి చేసుకుంటున్నావు, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు, నీకు నువ్వే అనుకుంటున్నావు. నాకు అక్కడ ప్రాబ్లం. ఈయన తండ్రి నన్ను నీవు రక్షించినందుకు వందనాలని చెప్తే బాగానే ఉండేది, కానీ అలా చెప్పట్లేదు. నేను దొంగను కాదు, నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, అందుకు నీకు వందనాలు. ముఖ్యంగా ఈ సుంకరి తీరు లేను, నేను అందుకు నీకు వందనాలు. అలా అనొచ్చా? నీకంటే ఒక తక్కువ స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు నేను వీధి వల్ల లేకుండా ఉన్నత స్థితిలో నిలబెట్టినందుకు వందనాలు అనొచ్చా? ఆయన ప్రార్థన అలా ఉంది. ఇంకేమన్నంటే వారానికి 2 సార్లు ఉపవాసం చెప్తాను. ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు. మీరు ఎన్నిసార్లు చెప్తారు? మీరు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు నాకు చెప్పకండి, మీకు మీరు అనుకోండి. ఈయనైతే వారానికి 2 సార్లు ఉపవాసం చెప్తాడట. సంపాదన అంతట్లో 10వ భాగం కూడా ఇస్తాడట. గర్వం వచ్చేసింది. నేను 10వ భాగం ఇస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను దుర్మార్గుని వలె ఉండట్లేదు అని అంటున్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు. ఇది కదా మనకు రావాల్సిన ప్రార్థన, ఇది కదా మనం చేయవలసిన ప్రార్థన. మనమందరం ఒకప్పుడు పాపలమే కదా, ఇప్పుడు కూడా పాపలమే, ఇప్పుడు కూడా మన పాపలమే. మనలో పాప స్వభావం ఇంకా ఉంది. పాపము చేసే ఆ ముళ్ళు మనలో ఇప్పటికీ ఉంది. అది ఎప్పుడు నిత్యం కుచ్చుకుంటూ ఉంటా ఉంటుంది. చేయరా పాపం అని ప్రేరేపిస్తుంటుంది, తిట్టరా నడుతానని ప్రేరేపిస్తుంటుంది, కోపం వస్తుంటుంది. మనలో పాప స్వభావం ఇంకా ఉంది. ఆ పాపం నుండి నన్ను కరుణించు తండ్రి అని ప్రార్థన చేసిన సుంకరి నీతిమంతుడే ఇంటికి వెళ్ళాడు. నేను గొప్పవాణ్ణి అనుకున్న వ్యక్తి, నేను ధనవంతుణ్ణి అనుకున్న వ్యక్తి దుర్మార్గతతోనే ఇంటికి వెళ్ళాడు. కాబట్టి పరిసయ్యుని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన గొప్పది. ఈ లవదోకియ సంఘంలో ఉన్నవారు ధనవంతులే, నేను ధనవంతుణ్ణి అని అనుకుంటున్నారు, కానీ వారి ఆధ్యాత్మిక దరిద్రత గురించి దేవుడు వారికి చెప్తున్నాడు. నువ్వు ధనవంతుడివే, నాది నేను చేసుకుంటున్నా, నాది నేను సంపాదించుకుంటున్నా, నాది నేను వృద్ధి చేసుకుంటున్నా, నేను బాగా ధనవంతుని ఈ విధంగా కష్టపడ్డా అనుకుంటున్నావు. కానీ నీ ఆధ్యాత్మిక దరిద్రత గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?
అని లవదోకీయ సంఘానికి లెటర్ రాస్తూ అంటున్నాడు. నాకేమి కొదవలేదు అని చెప్పుకున్నాడు. ధనవంతుడు కూడా వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవనకు వారసుడికి నేను ఏం చేయాలి? నేను ఆజ్ఞలు పాటిస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా, నరహత్య చేయట్లేదు, నేను ఎవరిని చంపట్లేదు కదా అంటే, నీ డబ్బును పేదవాళ్ళకి ఇస్తావా? పేదవాళ్ళకి ఇవ్వు అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన కూడా అన్నాడు, నాకేం కొదవలేదు, నేను అన్నీ చేస్తున్నా, నాకు డబ్బు ఉంది, ప్రేమ కూడా ఉంది. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? తనకు తానే క్లెయిమ్ చేసుకుంటున్నాడు, తనకు తానే ఒప్పుకుంటున్నాడు, నా అంత మంచివాడు ఎవరు లేడని. ఒక్కసారి దేవుడు అతన్ని పరీక్షించి, నీ డబ్బును కొంచెం సహాయం చేస్తావా, నీ డబ్బును ఇతరుల్లో పంచుతావా అంటే, నా వల్ల కాదు. ఆయన సాధారణంగా వెళ్ళలేదంట, ఏడ్చుకుంటూ వెళ్ళాడంట. ఎంత పిచ్చున్నదో పైసలంటే. ఇంటి సంఘము లవదోకీయ సంఘం, వారి నుండి మనకు దేవుడు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు, వారు నీకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం. నీకు నేర్పించేది ఆత్మీయ పాఠం అంటే, నీ ధనం గురించి నువ్వు అతిశయపడకు, నేను ధనవృద్ధి చేసుకున్న అతిశయపడకు, నీ ఆధ్యాత్మిక దారిద్రత ఎలా ఉందో ఆలోచన చెయ్యి. నీకు ధనవృద్ధి కలగడానికి 18వ వచనం, నిజానికి వాళ్ళందరూ డబ్బు ఉంది కానీ ఆత్మీయ ధనవృద్ధి కలగడానికి దేవుడు కొన్ని సలహాలు చెప్తున్నాడు. 18వ వచనం చదవండి ఒకసారి. నీవు ధనవృద్ధి చేస్తున్నట్లు అగ్నిలో పుటము వేయబడ్డ బంగారము శుద్ధమైన బంగారం వలె కనబడకున్నట్టు. దిశముల సిగ్గు అంటే ఏంటంటే బట్టలు లేకుండా, దిశములు అంటే బట్టలు లేకుండా మనం ఉండకుండా, కనబడకున్నట్టు బట్టలు అనేవి మనం వేసుకోవడానికి కనిపించకుండా ఉన్నట్లు నీకు తెల్లని వస్త్రం నేను నీకు ఇస్తున్నాను. నీకు దృష్టి కలున్నట్లు నీ కన్నులకు కాటుకను నా దగ్గర కొనుక్కో. నీ కన్నులు అంధత్వంలో ఉన్నవి, కాటుకను తెచ్చుకో. నీవు దిగంబరిగా ఉన్నావు. దిగంబరిగా అంటే అర్థం ఏంటి అంటే, నీవు ఏమి ఎరగకున్నావు కాబట్టి నేను నీకు తెల్లని వస్త్రాలు ఇస్తూ తెచ్చుకో. అట్లాగే నీవు అగ్నిలో పుటము వేయబడ్డ బంగారము నా దగ్గర కొనుక్కో. అంటే అగ్నిలో పుటం వేయబడ్డ బంగారము శుద్ధమైన బంగారంగా మారిపోతుంది. ఆ విధంగా నీ మనసును ఆ విధంగా పవిత్రంగా ఉంచుకోమని వారికి చెప్తున్నాడు. ఎందుకు మన మనసును పవిత్రంగా ఉంచుకోలేకపోతున్నామో అందులో కూడా వాక్యం మనకు సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం ఏమని సెలవిస్తుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమని దాన్ని గ్రహించువాడు ఎవడు? అది గ్రహించలేకపోతాను. మన పాపములను, మన బలహీనతలను, మన ఆత్మీయ దారిద్రతను గ్రహించక శారీరకంగా మనకున్న దాన్ని బట్టి అతిశయిస్తున్నాము. కానీ ఒకడు గుర్రముల గురించి అతిశయించును, ఇంకొకటి బిల్డింగ్ల గురించి అతిశయించును, నేనైతే నా దేవుని అతిశయించును అన్న దావీదు మాటలు. దావీదు కంటే ధనవంతులు ఎవరం కాదు కదా. అంత అతిశయం మనలో కలగపడని కారణం ఏంటంటే, మన హృదయంలో పుట్టే ఆలోచన హృదయం ఎందుకంటే మోసకరమైనది. ఒక మాట చూపిస్తాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. నేను దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. మొట్టమొదటిగా సాతాను ఈ యుగ సంబంధమైన దేవత మీకు గుడ్డితనం కలగజేసింది. రెండవదిగా మీ హృదయం మీకు గుడ్డితనం కలగజేస్తుంది. బలహీనత మనలో ఉంది. సాతాను నువ్వు జయిస్తే గుర్తుంచుకోవాలి, నిన్ను నువ్వు జయించుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మనం మోసగించుకోవడం, మన స్థితి తెలుసుకోకపోవడం అనేది చాలా ప్రమాదకరమైంది. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. మన స్థితి ఏదో మనం ఎరగాలి. అయ్యా తండ్రి, నేను నిజంగా ధనం నా దగ్గర ఉన్నా, నేను ఆధ్యాత్మికంగా కొంత బలహీనంగా ఉన్నాను తండ్రి, నా శరీరానికి ఎన్నో బలహీనతలు ఉన్నాయి తండ్రి అని దేవుని సన్నిధికి వచ్చి మనం ఎప్పుడైతే అంటామో దేవుడు తప్పకుండా మళ్ళీ కనికరించి మనకు చూడండి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అయ్యా మీరంటే నాకు చాలా ప్రేమ, అందుకే నేను నిన్ను శిక్షిస్తున్నాను. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఆపలేదని దానియేలు గారు ప్రతిసారి అంటారు. ఏ శక్తి కూడా ఆపదు. కాబట్టి ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొందడానికి ఆసక్తి కలిగి ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి నిన్ను దేవుడు శిక్షిస్తాడు. ఒకవేళ నిన్ను శిక్షలో పెంచుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం, 11వ వచనం అంటున్నాడు,
నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను, నా శిక్షలో నేను పెంచుతున్నాను. కొన్నిసార్లు బలహీనతలు ఇచ్చి, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇచ్చి నేను నిన్ను శిక్షణ చేస్తున్నాను అంటాడు. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో కూడా నేను ప్రేమించి నేను శిక్షిస్తున్నాను, నిన్ను నా వైపుకు మలుచుకుంటున్నాను అనే మాటను మనం అక్కడ చూస్తాం. అట్లాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు, సర్వ సంపూర్ణత ఆయనలో ఉన్నది, తను ప్రేమించే వారందరినీ శిక్షించి బుద్ధి చెప్తున్నాడు. మీ అందరికీ శిక్ష లేకపోతే, ఇప్పుడు పిల్లలకు కూడా శిక్ష లేకపోతే వాళ్ళు నేర్చుకోరు. పిల్లలకు కూడా స్కూల్లోకి పంపకపోతే, స్కూల్లోకి పంపించి వారికి శిక్ష నేర్పకపోతే, వారికి శిక్షణ ఇవ్వకపోతే వారు రాడుదిలేరు. అందుకే వారందరినీ దేవుడు శిక్షిస్తున్నాడు. అందుకే ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తడుచున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు తలుపు బయటకు ఆయన వెళ్ళగొట్టింది ఎవరు? మనమే కదా. అసలు తలుపునంతా నిల్చుండి తట్టవలసిన అవసరం ఏముంది? ఇంట్లోనే ఉంటే తలుపు బయటికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే లవదోకీయ సంఘం వాళ్ళు ఆయన బయటికి పంపించేశారు. నీవు మా మధ్యలో ఉండద్దు తండ్రి అని బయటికి పంపించేశారు. ఇప్పుడు అన్నాడు, మీరు నన్ను బయటికి పంపించారు, కానీ నేను తలుపునొద్ద నిల్చుండి తడుతున్నాను. ఎవరైతే నా స్వరం వింటే నా తలుపు తీస్తారో నేను వస్తాను. ఆయన తలుపు తీయక ముందు, ఆయన తలుపు తీసి లోపలికి పెట్టే ముందు ఆయన బయటికి పంపించేశారు. బయటికి నెట్టేశాము, మనమే నెట్టేశాము. ఇప్పుడు మారు మనసు పొందితే ఆయన మనలో ప్రవేశిస్తాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, మిమ్ములు మీరే పరీక్ష చేసుకొనుడి. సెల్ఫ్ ఎగ్జామిన్. మనల్ని మించి మన స్వపరీక్ష, మనకు మనమే పరీక్ష చేసుకున్నప్పుడు యథార్థవంతులమా, మారు మనస్సు గలవారమా మనది మనకే అర్థమవుతుంది. దేవుని మనం ఇంటి బయటికి తోసేసినామా, లేదు మన హృదయంలో ఉన్నామా, మనది మనకే అర్థమవుతుంది. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీవు అతన్ని ఆహ్వానిస్తావో, ఇంట్లోకి ఆహ్వానిస్తావో, మరలా మారు మనసు పొందుతావో, అతను నీ ఎదురుకు వచ్చి బోధన చేస్తాడు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు వాణ్ణి నాతో కూడా కూర్చుండబెడతాడు. అంటే మనం జయించినప్పుడు మనలో యేసయ్య ఉన్నప్పుడు మనం జయిస్తాము. ఎప్పుడైతే యేసయ్య లేడో మనము విజయము పొందలేము. యేసుక్రీస్తు ప్రభువారు విజయం పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను శోధించినప్పుడు సాతాను శోధనలు విజయం పొందాడు. అది ఎట్లా పడితే విజయం పొందలేదు, శోధించి శోధనను నెగ్గి వాక్యం ద్వారా విజయం పొందాడు. దేవుడి కృప మనకు దయచేయునుగాక. ఒక్క మాట 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగనంటే మనల్ని కూడా ఆయన ఎరగనను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము, ఆయనతో రాజ్యంలో ఉంటాం. ఈ లవదోకీయ సంఘము అలాంటి పరిస్థితిలో ఉంది. ఈ లవదోకీయ సంఘము తో అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందకపోతే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మేస్తాను. నీవు నన్ను ఆల్రెడీ ఇంటి బయట పెట్టేశావు, ఇప్పటికైనా తలుపు తీసి నన్ను ఆహ్వానించు. ఆయన ఆహ్వానిస్తేనే వస్తాడు, అంతే తప్ప తనకు తానుగా మన దగ్గరికి రాడు. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మన స్తుతి, మన ఆరాధన, మన ప్రార్థనలు ఆయనకు సమర్పిద్దాం. దేవుడి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు అపజయమిచ్చును అపవాదికి
అపజయమిచ్చును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా